హలో దోస్తులు, ఈరోజైతే మనం బనానా చిప్స్ చేసుకుందాం. చూసేయండి. ఇవైతే బనానా చిప్స్ చేసుకోవడానికి వాడే అరటికాయలు అనమాట. ఇవి సేమ్ కూర అరటికాయలనే ఉంటాయి, కానీ ఇవైతే చిప్స్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. ఇగో చూడండి, దీన్ని అయితే బాగా వాష్ చేసుకొని 2 సైడ్లు అయితే కట్ చేసుకొని ఈజీగా దీని మీద ఉన్న తొక్క అయితే తీసేసుకోవచ్చు. ఇలా చాక్తో ఒక లైన్లా గీసుకొని మనం దీన్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకొని దాంట్లో మనం తీసుకునే అరటికాయలకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకొని మనం బాగా వాటిని కలిపేసి అయితే ఉంచేసుకోవాలి. దాని తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే మనం బాగా హీట్ ఎక్కనివ్వాలన్నమాట. హీట్ ఎక్కిన ఆయిల్లో మనం దీన్నైతే ఈ చిప్స్ చేయడానికి అయితే ఈ పీలర్ని యూజ్ చేస్తాం. దాంతో అయితే మనం చిప్స్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అవైతే మనం ఒక్కొక్క అరటికాయని అయితే తీసుకొని మనం ఆయిల్లో అయితే ఇలా వేసేసుకోవాలి. వీటిని అయితే బాగా వేయించాలి. ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైమే పడుతుంది. వేగిన తర్వాత వీటిని అయితే మనం సైడ్కి తీసుకొని అయితే ఉంచేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మన చిప్స్ అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్.